ఫ్రెండ్స్, నిజంగా 1 కిలో మీరు కష్టపడి ఒక మంచి పురాతనమైన టెంపుల్ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఏంటంటే మహాభారత కాలంలో పంచపాండవులు సంబంధించిన ఒకరైననమాట. ఏదో పేరు చెప్పారు మలయాళంలో, నాకు అది పేరు సరిగ్గా రావట్లేదు, గుర్తుకు రావట్లేదు. పంచపాండవుల్లో మహాభారత కాలంలో పంచపాండవుల్లో ఒక మహాదేవుడు సంబంధించిన గుడి అన్నమాట ఇది. ఆ రూపులో వచ్చేసి శ్రీ మహావిష్ణు రూపం అయితే అంటున్నారు. నేను అర్చకుల స్వామిని అయితే అడిగాను. చూడండి, ఈ గుడి ఎదురుగా మనకి ఇక కోనేరు కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ కోనేరు. అసలు చూడండి, ఈ వాతావరణం చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. అసలు ఎవరు కూడా తక్కువ మంది వస్తున్నారు ఈ గుడికి. నేను లోపలికి వెళ్దామంటే అక్కడ బోర్డు పెట్టున్నారు, ఫోన్స్ అలో లేదనేసి. అది చూడండి, కనిపిస్తుంది కదా. ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటించాలి కదా, అందుకే లోపలికి నేను తీసుకుపోవట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ మహాభారత కాలం సంబంధించింది ఈ కేరళలో కూడా చాలా ఉన్నాయన్నమాట. అవి వాళ్ళ పేర్లు తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది, మన వాయిస్ తిరగట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే మనం షర్టు ఓపెన్ చేసి వెళ్ళాలి ఖచ్చితంగా. వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు ఇవి. ఖచ్చితంగా షర్టు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే షర్ట్ వేసుకొని లోపలికి వెళ్తే మాత్రం బయటికి మాత్రం పంపించేస్తున్నారు. ఈ కల్చరు మన ఆంధ్రలో కూడా, మన వైపు కూడా ఇది ఫాలోఅప్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా చూడండి ఎంత పచ్చదనంగా ఉందో. ఇదేదో స్టేజీ ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. ఆల్మోస్ట్ నేను గుడి మొత్తం తిరిగాను. ఇక్కడ ప్రతి ఇయర్ ఉత్సవం జరుపుతారనమాట. ఇక్కడ గజేంద్రులు అంటారు, అదే మనం ఏనుగులు అంటాం కదా, వీళ్ళు గజేంద్రులు అంటారు. ఆ గజేంద్రులను తీసుకొని వచ్చి ఒక డిఫరెంట్ కల్చర్గా వాళ్ళ సంప్రదాయ ప్రకారంగా ఉత్సవం చేస్తారు. ఇది ఓవరాల్గా.